మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? ప్రభుత్వం ద్వారా డబ్బు అరే మీరు అందరూ చాలా అయితే హుషియారు ఉన్నారు. లేదు అంటే మీకు ఏం అర్థం కావడం లేదు. కాదు అండి, కాదు. నేను చాలా సార్లు చూస్తున్నాను. ముందు ముందు వచ్చిందా? ముందు ఎప్పుడైనా తెలుసు మున్సిపల్ ఆఫీస్ ఇస్తే 2 సంవత్సరాలు అవుతుంది సార్. తింపి అది ఇస్తలేదు. 22 ఆగస్టు నుంచి బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సార్ 25% తీసింది. హైదరాబాద్ విశ్రాంతి సార్ ఇక్కడ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళకి రాలేదు. అప్లై చేశారా? గ్రామీణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న ఆశా కార్యకర్తలకి ప్రభుత్వం 18,000 రూపాయల వేతనం ప్రకటించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్ జాతాలో భాగంగా సోమవారం బృందం సభ్యులు మంచిర్యాల జిల్లాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరింత పోరాటం చేపడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆశాలకి పలు హామీల్ని ఇచ్చిందని పేర్కొన్నారు. వాటిని నమ్ముకుని ఓట్లు వేసిన వారి సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. 18,000 రూపాయల వేతనం, ఉద్యోగ భద్రత వంటి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. ఆశా వర్కర్ల సమస్య త్వరగా పరిష్కారం కావాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ బస్ జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దల ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో పెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆశా అంగన్వాడీలను మోసం చేయడంతోనే ఓడిపోయిందని, ఏ ప్రభుత్వం సైతం అలాగే వ్యవహరిస్తే పుట్టగతు లేకుండా పోతుందని మండిపడ్డారు. వెంటనే హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిరిగానే ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ నుంచి ప్రారంభమైన ఈ బస్ జాతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 31 వరకు సాగుతుందని వెల్లడించారు. ఆశా వర్గాల బస్సు జాతా దాని పేరే నిన్ననే నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. నిర్మల్ తర్వాత ఆదిలాబాద్, ఉదయం కుమ్రంభీం చూసుకొని ఇప్పుడు మంచిర్యాల మీ దగ్గరికి వచ్చాం. ఈ జాతా ఈ నెల నిన్న అంటే డిసెంబర్ 15న ప్రారంభమై మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలు తిరిగి డిసెంబర్ 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభతో ముగిస్తుంది. అంటే మొత్తం అన్ని జిల్లాలలో ఆశా వర్గాలను కలిసి సభలు పెట్టి ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 31న మనం ముగింపు చేస్తున్నాం. 17 రోజులు ఈ జాతా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ జాతా దేని కోసం పెట్టాం మనం? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం అనేక సంవత్సరాల నుంచి ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తున్నాం.
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫిక్స్డ్ వేతనం. ఫిక్స్డ్ వేతనం 18,000 పెంచాలి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మన డిమాండ్. అందుకని ఇప్పుడు ఈ బస్సు జాతర ఉద్దేశం ఏంటంటే ఈరోజు శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఈరోజు ప్రారంభమైనాయి. ఈ మధ్యనే ఒక రోజు జరిపి మధ్యలో వాయిదా వేశారు, ఈరోజు ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే మనము డిసెంబర్ 10న చలో హైదరాబాద్లో నిర్వహించాం. కోటి దగ్గర ధర్నా చేశాం. అంటే ఆ ధర్నా సందర్భంగా కూడా చెప్పాం, మన ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే నిర్ణయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని. అందుకని ఈ జాతర సందర్భంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా ప్రజాపాలన పూర్తయి సంవత్సరం పూర్తయింది కాబట్టి విజయోత్సవ సభలు జరపండి అని రాష్ట్రమంతా జరిపారు. ఇదే సందర్భంగా మనమేం అడుగుతున్నామంటే అధికారంలోకి ప్రభుత్వం రాకముందుకు, ఈ పార్టీ రాకముందుకు సంవత్సరం క్రితం మేము పోరాటంలో ఉన్నప్పుడు, సమ్మెలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు మా దగ్గరికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు, వేతనాలు పెంచుతామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో రాశారు. మరి సంవత్సర కాలంలో అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేశాం, పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం, నిరసనలు తెలియజేశాం, హైదరాబాద్కు వచ్చాం. మరి సంవత్సరం పూర్తయినా మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదు. మరి సంవత్సర కాలం మేము ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎదురు చూసే ఓపిక మాకు లేదు. అందుకని ఈరోజు ప్రారంభమైన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీలో ప్రకటించాలనేసి మనం ఈ జాతర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మనం సంవత్సరం క్రితమే పోరాటం, వాళ్ళు అంటున్నారు మేము వచ్చి సంవత్సరమే అయింది కదా అనేసి. మనం అంటున్నాం సంవత్సరం క్రితమే మేము ఆకలితో ఉన్నాం, సంవత్సరం క్రితమే మేము పోరాటం చేశాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు ఫిక్స్డ్ వేతనం లేదని, ఫిక్స్డ్ వేతనం కావాలని 15 రోజులు పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మె చేశాం. నిరవధిక సమ్మె అంటే అర్థం ఏంటిది? పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం అంటే అర్థం ఏంటిది? అన్ని పోరాటాలు అయిపోయి ఇదే అంతిమ పోరాటం అని రోడ్డు మీదకి రావడం. అంటే ఇప్పటికే మేము అనేక సమస్యలతో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, ఇక మేము మాకు ఓపిక లేదు, భరించే శక్తి లేదు, ఫిక్స్డ్ వేతనం చేయాల్సిందే అనేసి మనం రోడ్డు మీదకి వచ్చాం. అంటే సంవత్సరం క్రితమే మనము అంత బాధతో ఉన్నాం. ఆ తర్వాత సంవత్సర కాలం మనము ఎదురు చూస్తున్నాం. మరి ఇంకెంత కాలం ఓపిక పట్టాలనేసి ఈరోజు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సంవత్సరం క్రితం పోరాటం చూడాలి కదా, మీరే కదా గంట కిందకు వచ్చారు, సమ్మెలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశలను మోసం చేస్తుంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం, మంచి సౌకర్యాలు కల్పిస్తాం, మా పాలన బాగుంటుంది అనేసి హామీలు ఇచ్చింది మీరే కదా అనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని సంవత్సరమే కదా అంటే మీకు సంవత్సరమే కావచ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింకాపూర్ గ్రామంలోని గోశాలలో భారీ కొండ చిలువ సంచారం తీవ్ర కలకలం రేపింది. గోశాలలోని వరండాలో ఓ మూలన ఉన్న సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చిలువని చూసి గోశాల సిబ్బంది తీవ్ర భయాందోళనకి గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండ చిలువని ఒక గోన సంచిలో బంధించి అడవిలోకి వదిలివేశారు. సమయానికి స్పందించిన అటవీ అధికారులకి గోశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. నేను పట్టుకొని గట్లనే చూస్తుంటు మూత గట్టిగా
వీడియో తీస్తున్నా. షార్ట్ వీడియో చేయాలి. షార్ట్ వీడియో మేము వచ్చేది కదా. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై చెవిలో పువ్వులు పెట్టుకుని ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగి మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు తమ చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు 11,700 మాకు సాలరీ వస్తున్నది. మాకు ఎప్పుడో 21,000 వస్తుంది, 21,000 వస్తుంది ఆశతో చేస్తున్నాం సార్, ఒక చిన్న ఆశతోని. మరి ఒక జియో మన సీఎం సార్ చేస్తామన్నారు. ఏం ఛాయ్ తాగే లోపు మీకు రెగ్యులరైజ్ చేస్తా, కష్టాలు ఎంతైనా కానీ కొంచెం టైం తీసుకుంటా, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తానని అన్నారు. మళ్ళీ కేజీవీపీ, సిఆర్పీలు, ఐఆర్టీ వీళ్ళందరూ మేము పీటీఐస్ ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఇక్కడ ఆల్ వింగ్స్ ఎన్నైతే వింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ కోరుతున్నాను. ఈ వైస్ సీఎం సార్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, టీ న్యూస్, మళ్ళీ ఇక్కడ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా అందరూ రోడ్డు మీద వచ్చి ఈ చెవుల పువ్వు పెడుతున్నారు. మాకు ఎట్లా సార్, మాకు రెగ్యులరైజ్ చేయాలి, కంపల్సరీ మాకు రెగ్యులరైజ్ కావాలి. ఇంతకు మాట ఏం లేదు, మాకు నిద్రలో కూడా రెగ్యులరైజ్ అనే వస్తుంది, కళలు కూడా 24 గంటలు అదే మాట వస్తుంది సార్. ఇక్కడ ధర్నా చేసేసరికి 11 నెలలు అయింది సార్. మాకు చెవులో పువ్వు పెడుతున్నారు, ఏంటి సార్ మీరు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.